ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం అశ్వమేధ పర్వం చతుర్థాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 386వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞలను ఆహ్వానిస్తూ అయ్యా, నేటి వరకు మనం అశ్వమేధ యజ్ఞం, దాని నిమిత్తంగా అశ్వరక్షకుడుగా అర్జునుడు అన్నగారి ఆజ్ఞానుసారంగా బయలుదేరి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆ అశ్వం హస్తినాపురం చేరుకోగా ఆ పురజనులు, హస్తినాపురజనుడు అర్జునుడిని కొనియాడుతూ ఉన్నారు. ఇతనే మత్స్యంత్రాన్ని వేసి పంచాలను చేపట్టడం, ఇంద్రుణ్ణి గెలిచి ఖాండవ వనాన్ని దహనం గావించటం, అలాగే వీటన్నిటికన్నా మించి పరమశివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని కిరాతార్జునేయం పొందటం, భీష్మాది మహాయోధులను కురుపతిని ఉత్తర గోగ్రహంలో నిర్జించగలగటం. కాబట్టి ప్రొద్దుగుంకెలోపు ఆ సైంధవుణ్ణి కూలుస్తాను అన్నటువంటి ప్రతిజ్ఞను నెరవేర్చగలగటం, ఇవన్నీ ఆయన యొక్క గుణగణాలను, శౌర్య ప్రతాపాలను పురజనులు కొనియాడుతూ ఉన్నారు, అందరూ వింటూ ఉన్నారు. అంతవరకు చెప్పుకున్నాం. నేటి విషయాన్ని ప్రవేశానికి ముందుగా ఆనవాయితీగా మరి ఈ కురుక్షేత్ర సంగ్రామం 386 రోజులు భారత ప్రవచనంలో మనం ఏమి సారాన్ని గ్రహిస్తున్నాం మీకు అందరికీ తెలుసు. అయినా స్వీయ రచన చిన్న విన్నపం. కురుక్షేత్రం అంటే ఏంటి, అశ్వమేధం అంటే ఏమిటి, అసలు యాగాలు ఏమిటి, వీటి యొక్క ఫలితం ఏంటి, దీని భావన మానవ జన్మకి ఎలా దీన్ని అన్వయించుకొని ఆలోచించాలి. ఒక క్షణం మనసు పెట్టే ప్రార్థన. సీతారాం. మనోనిశ్చయాత్మల వైరుధ్యములే కురుక్షేత్రము బాహిర్మిథ్య కాన ఆధ్యాత్మికంబు అంతర్యాగమే శాంతికారక ధర్మపాలన, శాంతికారక ధర్మపాలన మమయనుట బంధము కామజయమి విముక్తి తత్వసార మార్గమిది కాన రాగద్వేషముల్ వీడా అలౌల్యరీతులెరుగమనే భారతము. కావ్యం ఏదైనా హితాన్ని బోధించాలి కదా. మనోనిశ్చయాత్మల యొక్క వైరుధ్యమే సంకల్ప వికల్పములు. అనుక్షణం ఇది ఒక రణక్షేత్రం, ఇది ఒక కురుక్షేత్రం. బాహిర్వైరములన్నీ కూడా మిథ్య. కాబట్టి ఆధ్యాత్మికం అంటే ఏంటి అసలు? అంతర్యాగం, యోగమయ యాగమయ జీవన విధానం, పలుకు యజ్ఞ భావనామయం అని చెప్పుకున్నాం. అవి శాంతికారక ధర్మ పాలన. నా నుంచి ఏ ప్రాణికైనా ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఆలోచన, అదే ధర్మపాలన. ఎందుకు ప్రతి వ్యక్తిలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉంటుంది. ధర్మార్థ కామ మోక్షముల పరిపాలన నిమిత్తంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వ్యవహారములు, ఆలోచనలు, ఆచరణలు, అదే పరిపాలన. కాబట్టి బంధం అంటే ఏమిటి? మమ, నేను, నా కొరకు, నాది, నాది, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు. కామజయమే విముక్తి, కోరికలు, అసాధారణమైనటువంటి కోరికలు, ధర్మం తప్పినటువంటి కోరికలు, వాటిని నిర్జించగలగటం, అరిషడ్వర్గ విదూర జీవనం, అది విముక్తి. తత్వసారం ఎరిగి జీవన మార్గంలో ఓ మనిషి రాగద్వేషములు వేడవయ్యా, అలౌల్య రీతిలో ఆంజనేయ స్వామి ఉదాహరణగా చెప్పుకున్నాం, ఎరిగి జీవనగతి సాగించమంటుంది భారతం. ఇది తత్వసారం, అదే బోధిస్తూ ఉంది, దాన్నే మనవి చేశాను. కాబట్టి ఆ రీతిగా అర్జునుని పురజనులందరూ కీర్తిస్తూ ఉంటే బలరామ, కృష్ణ, ధర్మరాజులు ఎదురెళ్ళారు అర్జునుడికి. అందరూ అర్జునుడిని దర్శించారు, సంతోషించారు. ఆ బభ్రువాహనుడు, చిత్రాంగదుడు, ఉలూపి వీళ్ళంతా కూడా విచ్చేశారు ఈయన ఆహ్వానం మేరకు. గాంధారి, కుంతీదేవులను వారు దర్శించుకున్నారు,
సుభద్రాదులు సంతోషించారు. కర్మఫలం ఎంత గాఢంగా ఉంటుందో బబ్రువాహనుడి చేతిలో అర్జునుడు మృతి చెంది నాగకన్య ఉలిపి సహకారంతో ఆ సంజీవని మణి ద్వారా పునర్జీవితం అవ్వటం మనకి ఇక్కడ నిదర్శనం. కాబట్టి ఓ మనిషి, నాయకత్వం వహిస్తున్నాను, అది సంఘం కావచ్చు, సమాజం కావచ్చు, దేశం కావచ్చు, వీటన్నింటినీ మించి నీకు నువ్వే పాలన నాయకుడవు. ధర్మబద్ధాన్ని వీడటం ఎందుకు, పతనం అవ్వటం ఎందుకు, ఆ జన్మలు 84 లక్షల జీవరాశుల జన్మలు ఎత్తటం ఎందుకు? ఓ క్షణం ఆలోచించుమా, హృదయం ఉంటే స్పందించుమా. యజ్ఞం ప్రారంభించమన్నారు. కాబట్టి ఆ రోజు వ్యాసుల వారు కూడా వచ్చేశారు. ఆయన తగు సూచనలు అందిస్తూ ఉన్నారు. బృహస్పతి సమాన ఋత్విజులు శాస్త్రానుసారంగా ఆ యజ్ఞ కార్యక్రమాలన్నీ కూడా నడుపుతూ ఉన్నారు. మంత్ర పఠనం దోషములు లేకుండా యజ్ఞం సాగుతోంది. భీముడు అందరినీ పలుకురిస్తూ ఉన్నాడు ఆదరంగా. చూడండి, చూసుకొని తినండి, కడుపు నిండా తినండి, ఆరగించండి, కావలసినవి తీసుకోండి, ధరించండి, కోరిన వస్తువులు హాయిగా తీసుకోవచ్చయ్యా మీరు అంటూ వాళ్ళని ప్రేరేపిస్తూ ఉన్నాడు, వాళ్ళని ఆనందపరుస్తూ ఉన్నాడు భీముడు. పేదరికాన్ని వీడినటువంటి వాడు, పేదరికాన్ని వేడనటువంటి వారు, తృప్తి చెందనటువంటి వారు ఒక్కడు అంటే ఒక్కడు కూడా ఆ సభలో, ఆ యజ్ఞ సమయంలో వచ్చినటువంటి వాళ్ళల్లో లేరంటే లేరని భారతం నిర్దేశిస్తూ ఉంది. ఆయతులు అధ్వర్యంబున వ్రతాభిరతత్వము లేనివాడు, ఉపాధ్యాయుడు కానివాడు, నిగమాంక షట్కము లేనివాడు, లేడే ఎడం చూచినన్ లేడు ఏ ఎడం చూచినన్ సభ నరేశ్వర మట్టి సదస్సులు అమ్మరు నాయకు కొల్వ దివ్యముని నాథులు తక్కగా గల్గరచ్చటన్. ఎంత గొప్పగా ఉంది ఆ సభలో. నిగమాంక షట్కము లేనటువంటి వాడు, మహాపండితులు, వ్రతం యొక్క ఆ తత్వం ఎరిగినటువంటి వారు, సారగ్రాహులు, ఉపాధ్యాయులు కానిటువంటి వాడు, బోధనా పఠమ లేనటువంటి వాడు, ఎక్కడ చూసినా లేడంటే లేడు. 6 వేదముల నిగమాంక షట్కం అంటే నిగమాగమాలని చెప్పుకుంటూ ఉంటాం. ఏంటవి? శిక్ష, వ్యాకరణ, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. వీటి గురించి నేను చాలా వివరంగా విన్నవించాను. ఆపై శిక్ష మొట్టమొదటిది కదా, వర్ణోచ్చారణ పద్ధతి తెలిపే శాస్త్రం. ఏ అక్షరాన్ని ఎలా పలకాలి, మరే భాషకు లేనటువంటి సాంప్రదాయం, సంస్కృతి దీనికి మాత్రమే ఉంది. ఆపై వ్యాకరణం, శబ్ద నిష్పత్తిని నిరూపించేటువంటి శాస్త్రం వ్యాకరణం. ఛందస్సు, గణ, యతి, ప్రాస, పద్య లక్షణములతో అలరారే శాస్త్రం ఛందస్సు. నిరుక్తం, వేద పదముల ఉత్పత్తి అర్థం తెలుపు శాస్త్రం. ఈ పదం ఇక్కడ ఎందుకు పెట్టారు, ఎందుకు వాడుతున్నారు, పూర్వపరములు ఏమిటి, దాంట్లో దాగి ఉన్నటువంటి నిగూఢ మర్మం ఏమిటి, ఉత్పత్తి ఏమిటి, ఏమి అది మనకు అది తెలిపేటువంటిది నిరుక్తం. జ్యోతిషం, సూర్యాది గ్రహ సంచార శాస్త్రము. కల్పం, వైదిక విధానములు తెలిపేటువంటి శాస్త్రం. ఇంతటి మహాపండితులు ఆ యజ్ఞంలో కూర్చొని ఆ యజ్ఞమును మంత్రోచ్చారణతో దాన్ని నిర్వహిస్తున్నారంటే ఆ సభ వైభవం, ఆ యజ్ఞం యొక్క వైభవం, ఆ విధి విధానం, ఆ శాస్త్ర నిర్దేశిత గరిమ దర్శనీయం కదా. అది సరస్వతీదేవి విలాసం కదా. సరస్వతి సా రసము రూపం దాలిస్తే, రసమనగా ధర్మం. ఆ ధర్మరాజు కావించి యజ్ఞం శోభాయమానం. సరస్వతీదేవి విలాసంగా ఆ యజ్ఞం భాషిస్తూ ఉంది. బ్రాహ్మణ తత్వ దర్శనం. బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞాన తత్వ దర్శనం. బ్రహ్మమయం
సర్వం బ్రహ్మమయం. బ్రాహ్మణ దీవెనలు అవి ఒప్పోరేటువంటి అశ్వమేధ యాగము. అశ్వం దేనికి సంకేతం అండి? కోరికలు. వాటిని నిర్జించగలగటం, వాటిని సాధించగలగటం, వాటిని నియంత్రించగలగటం, జీవనాన్ని ధర్మ మార్గంలో నిరూపించగలగటం. పసిడి ఇటుకలు, బంగారు ఇటుకలు, జతుశిత్యంబు, అష్టాదశ కరాత్మకంబు, గరుడాకృతి అనగా యజ్ఞంబునొచ్చే. జతలుగా ఆ బంగారు ఇటుకలు పేర్చారు. ఆ యజ్ఞ వేదికను చతుశిత్యంబు 4 వరుసలుగా 13 మూరలుగా గరుడ ఆకారంలో 21 యూపములు చండ్ర కొయ్యతో చేసినటువంటివి 6, మారేడుతో చేసినటువంటివి 6 కొయ్యలు, మోదుగ వృక్షం వాటితో చేసినటువంటివి 6 కొయ్యలు, దేవదారుతో 2, విరివి చెట్టుతో 1, మొత్తం 16, 21 యూపములు. అనేక సువర్ణ యూపాలవి కాక ఆ యూపములకు కట్టినటువంటి ప్రాణుల సంఖ్య 300. యాగాశ్వాన్ని ఉత్తమ యూపానికి బంధించారు. వేద నిర్దేశితంగా అవన్నీ కూడా ఆ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉన్నారు. ద్రౌపది ఆ యూపస్తంభముల వద్దనే ఉన్నది. మాంసాదులు వేలుస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆవిడతో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయించారు. అశ్వం దాని యొక్క వపను వేల్చి అందరూ వాసన పీల్చారు. వ్యాస మహర్షి ఇదంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. వ్యాసుల వారికి ధర్మరాజు తన సామ్రాజ్యాన్ని మొత్తాన్ని సమర్పించుకున్నాడు. దక్షిణగా స్వీకరించాడు వ్యాసుల వారు. అయ్యా, మేము బ్రాహ్మణ ప్రకృతులం. చూడండి, బ్రాహ్మణ ప్రకృతులం ఎవరంటున్నారు? వ్యాస మహర్షి. బ్రాహ్మణ తత్వం, బ్రహ్మతత్వం, బ్రహ్మ జ్ఞానం కేవలం వర్ణం మాత్రమే కాదు. ఆ వర్ణం మీద ఏడవలసిన అవసరం అంతకంటే లేదు. స్వర్ణం కాంక్షిస్తామయ్యా, మాకు ఈ రాజ్యాలు ఎందుకు అని అన్నారు. కాబట్టి బ్రాహ్మణులు కోరినది ఇవ్వవయ్యా అన్నారు వ్యాసుల వారు. నాకు ఇవ్వమల్లా, ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు బ్రాహ్మలు, వాళ్ళు కోరింది ఆ ఉపాధ్యాయులు, ఆ నిగమాగమ శాస్త్ర విజ్ఞాన పారంగతులు, వాళ్ళకి ఇవ్వవయ్యా. ఎందుకు? జన్మంతా ధారపోస్తే తప్ప శాస్త్రాలు వంటపట్టవండి. జన్మంతా రేయింబవళ్ళు నియమనిష్టా గరిష్ఠులై ఆహార పానీయ నిద్ర కార్యక్రమాలన్నింటినీ ఒక క్రమబద్ధంగా ధర్మబద్ధంగా ఆచరించి ప్రాణాలు ధారపోస్తే అందుట్లో ఆ పారంగత తత్వం వీళ్ళకి లభ్యం కాదు. ఆచరించే ధర్మం రాజు ఆ విధంగానే ఆచరించాడు ఆ ధర్మాన్ని ధర్మరాజు. ఆకాశవాణి ప్రస్తుతించింది. బంగారు యజ్ఞశిలలు యూపములు బ్రాహ్మణులకు సమర్పించాడు భక్తిగా వేడుకుంటూ స్వీకరించమని. వారు ఆనందంగా తీసుకొని అవన్నీ కావలసినటువంటి అంతవరకే కొని నిష్క్రమించారు ఆ స్వర్ణ రాసులతో. అంత వ్యాసుడు తనకు అందినటువంటి భాగమైనటువంటి స్వర్ణాన్ని కుంతికి ఇచ్చాడు. ఆ సాధ్వి ఆ స్వర్ణాన్ని ధర్మ కార్యాలకై నియోగించింది. అమ్మయ్య ఇచ్చాం, మళ్ళీ మనకు వచ్చింది, లోపటేసుకుందాం అనలా. మొత్తం ధర్మ కార్యములకు సమర్పించుకున్నది. వ్యాసుని పాదాల సాగిలబడి అందరూ నమస్కరించారు. ఎవరికి దక్కుతుందండి ఈ భాగ్యం? పాండవుల వారిని దీవించి పాండవులంతా నమస్కరించారు. వ్యాసుని యొక్క పాదాలు శిరమునకు తాకేలా వారిని దీవించాడు. ఆపై శిష్యులతో పాటు ఆయన అదృశ్యమయ్యే. ఇది వ్యాస మునీంద్ర కులపతి. కులపతి అంటే 10,000 శిష్యులకు అన్నదానాదులచే పోషించి అధ్యయనం చేయించేవాడు ఆయన బ్రహ్మర్షి, ఆయన వ్యాసుడు. ఆలోచించాలి, బ్రాహ్మణులకు ధనం ఎందుకు, ఉపాధ్యాయులకు ధనం ఎందుకు? ఈనాటి ధనం మనం ఇచ్చేది వీళ్ళ ఉదర పోషణార్థం. మరి వాళ్ళు అసలు ఇచ్చేది ఎవరు? ఏడ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తప్ప వర్ణ వ్యవస్థ యొక్క అవగాహన కొరవడి
నోటికి ఏది వస్తే అది వాగేవాళ్ళు ఎక్కువయ్యారు. రాజులందరినీ సమాదరించాడు ఆ ధర్మరాజు. బబ్రువాహనుడికి శ్రేష్టమైనటువంటి వస్తువులు ఇచ్చాడు, కుమారుడు కదా. ఉలూపి, చిత్రాంగదలు, సముచిత హోదా, గౌరవములు పొంది అర్జునుడి దగ్గరే వాళ్ళు ఉండిపోయారు. బబ్రువాహనుడు మాత్రం సగౌరవంగా తన నగరానికి తాను తిరిగి వెళ్ళాడు. దుస్సల మనుమని సింధు దేశానికి పట్టాభిషిక్తం చేశాడు ధర్మరాజు. రాజ్యాలు జయించిన ధర్మరాజు రాజులందరికీ తిరిగి వారి వారి రాజ్యాలను ఇచ్చాడు. ఔదార్యం పరాకాష్ట కాగా మిగిలిన విషయం రేపు ముచ్చరించుకుందాం. అయ్యా, స్వస్య ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్రచరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. విన్నవారు స్పందించటం ధర్మం. నేను ప్రతిరోజు మిమ్మల్ని అర్థిస్తున్నాను. గడప లోపల కులం గడప దాటితే హిందువులం. హిందువుగా జీవించో, హిందువునని గర్వించు. ధర్మో రక్షతి రక్షిత. సీతారాం.